లాభాల బాట పట్టేందుకు ఆర్టీసీ కొత్త ప్లాన్లు వేస్తోంది. నష్టాల్ని తగ్గించుకోవడంపై ముందు కాన్సంట్రేట్ చేసింది. బస్సులో ఇక బయోడీజిల్ వాడకాన్ని ప్రోత్సహించాలని డిసైడ్ అయింది. దీని ద్వారా ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణాన్ని కాపాడొచ్చని ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఇక బయోడీజిల్ తో పరుగులు పెట్టనున్నాయి. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా సంస్థ నిర్వహణ వ్యయాన్ని తగ్గించే బయోడీజిల్ వినియోగాన్ని దశలవారీగా అమలు చేయాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలో మొదట 14 డిపోల్లో దీన్ని స్టార్ట్ చేయనున్నారు. తర్వాత బయోడీజిల్ అందుబాటులో ఉండే స్థాయిని బట్టి ఇతర డిపోలకు విస్తరించనున్నారు. ఇప్పటి వరకు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే బయోడీజిల్, డీజిల్ మిక్సింగ్ లో బస్సులను నడుపుతున్నారు. ఇప్పుడు తెలంగాణ కూడా వాటి పక్కన చేరనుంది. వాస్తవానికి 2008-2010 మధ్యలోనే ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీలో బయోడీజిల్ ని ఉపయోగించారు. అయితే ముడి సరుకుల ధరలు పెరిగాయన్న కారణంతో అప్పట్లో బయోడీజిల్ ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు ఆర్టీసీకి ఆయిల్ సప్లైని నిలిపివేశాయి. ఇప్పుడు రాష్ట్రానికి అవసరమైన బయోడీజిల్ అందుబాటులో ఉండడంతో మళ్లీ ఆ రూట్కే వెళ్లాలని డిసైడ్ అయింది ఆర్టీసీ. ప్రస్తుతం హైస్పీడ్ డీజిల్ తో నడుస్తున్న బస్సులను పూర్తిగా బయోడీజిల్ తో నడపడం సాధ్యం కాదు. 1 లీటర్ ఇంధనంలో 80% డీజిల్, 20% బయోడీజిల్ ను కలిపి వాడుకోవచ్చు. దీనికోసం బస్సుల ఇంజన్లు గాని, వాటి డిజైన్ ను గాని మార్చాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న డీజిల్ ధర కంటే 7 రూపాయల తక్కువకే లీటర్ బయోడీజిల్ దొరుకుతోంది. ఆ లెక్కన ఆర్టీసీకి ఏటా 20 కోట్ల వరకు ఖర్చు తగ్గుతుందని లెక్కలేస్తున్నారు అధికారులు. ఇప్పటికిప్పుడు 5% వరకే బయోడీజిల్ వాడాలని నిర్ణయించిన ప్రైవేట్ సంస్థలు అందించే స్థాయిని బట్టి 20% వరకు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.